రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. పాపం చేసిన ఈ వ్యక్తి తన 2 చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. అంటే ఈయన పాపమంతా ఆ గొర్రెపిల్లకు ఆపాదిస్తున్నాడనమాట. ఆ క్షణంలో ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది. అదే క్షణంలో ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది. అంటే ఈ వ్యక్తి తన చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద పెట్టినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల తీసుకుంటుంది. ఆ గొర్రెపిల్ల నీతి అంతా ఈ వ్యక్తి సొంతమవుతుంది. ఆ తర్వాత గొర్రెపిల్లను బలి ఇస్తారు. అంటే ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్లకు శిక్ష పడినట్టు, ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత ఈ వ్యక్తి సొంతమైనట్టు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. పాపం చేసిన ఈ వ్యక్తి తన 2 చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. అంటే ఈయన పాపమంతా ఆ గొర్రెపిల్లకు ఆపాదిస్తున్నాడనమాట. ఆ క్షణంలో ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది. అదే క్షణంలో ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది.